హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురి ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం. కట్ చేస్తే మనం కార్లో బయలుదేరుతున్నాం. చూడండి, ఇక్కడ నేను మా శ్రీవారు ఇద్దరము కార్లో ఫంక్షన్ హాల్లో ఎంగేజ్మెంటు, అంగరంగ వైభవంగా జరిగే ఎంగేజ్మెంట్. మా లైన్లోనే మా ఇంటికి ఎదురుగా ఉంటుంది ప్రసన్నక్క వాళ్ళ కూతురి ఎంగేజ్మెంటు. డాక్టర్ రమ్య సాయితో డాక్టర్ భరద్వాజ ఎంగేజ్మెంట్ అండి. ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు, పిల్లలు ఇద్దరు, అమ్మాయి వెటర్నరీ డాక్టరు, అబ్బాయి వెటర్నరీ డాక్టరు. ఇప్పుడు కట్ చేస్తే ఫంక్షన్ హాల్లోకి వచ్చాం. ఇదే చూడండి వాళ్ళ తాళ్ళూరి వారి ఎంగేజ్మెంటు. వీళ్ళిద్దరు అమ్మాయిది అబ్బాయిది ఫోటో చూడండి. మనం ఇప్పుడు ఫంక్షన్ హాల్లో నుంచి బయట నుంచి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేసరికి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని ఎంట్రన్స్ దగ్గర వాళ్ళంతా అడ్డుకొని అబ్బాయికి ఆహ్వానం పలుకుతున్నారు. అంటే ఈవెంట్ వాళ్ళు ఉంటారు కదండి, ఈవెంట్ వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు ఇంకా బొకేస్ ఇచ్చుకుంటూ అబ్బాయికి వెల్కమ్ చెప్పాలి కదా. అమ్మాయి వాళ్ళు ఎంగేజ్మెంట్ అంటేనే ఆడపిల్ల చేసేది నిశ్చితార్థ మహోత్సవం కదండి. మనమందరం అలాగే చేస్తుంటాం కదా. అబ్బాయికి ఆహ్వానం పలుకుతున్నారు అన్నట్టు. చాలా అంగరంగ వైభవంగా, ఎంతో సుందర మనోహరంగా, చాలా అద్భుతంగా, చాలా బాగా జరిగింది. దాండియా చేశారు. అలాగే అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులతోని, అలాగే అమ్మాయి తల్లిదండ్రులతోని డ్యాన్స్ ఇరగదీశారు. నేను కూడా ఫుల్గా దాండియా ఆడానండి. వీళ్ళిద్దరు చూడండి, అమ్మాయి అబ్బాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె, ఇలాగా పేర్లు ఉన్నాయి కదండి నిశ్చితార్థానికి. ఈ అబ్బాయి అమెరికాలో ఉంటాడంట. ఇప్పుడు వీళ్ళు దాండియాతోని ఆహ్వానం పలుకుతున్నారు. ఎంత బాగుందో తెలుసా వీళ్ళ డ్రెస్సింగు. వీళ్ళు రాధాకృష్ణులు పాట పెట్టేసి వాళ్ళని అమ్మాయిని అబ్బాయిని పెట్టుకొని వీళ్ళు ఈవెంట్ వాళ్ళు ఇలాగా కోలాటంతో డ్యాన్సులతోని హంగామా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అసలు నేను కూడా చాలా ఎంగేజ్మెంట్లు చూశానండి, కానీ ఇలాగా ఎవ్వరూ చేయలేదు. చాలా బాగా చేశారన్నట్టు. ఇంకా మీకు తెలిసిందే కదా ఈవెంట్ అంటే ఎలాగ చేస్తారు అనేది. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా, వాళ్ళ పేరెంట్స్ని, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కూడా దాండియా ఆడనిచ్చారు. అలాగే నేను కూడా ఆడానండి వీళ్ళ మధ్యన. మీరు చూస్తూ ఉన్నారు కదా, చాలా సరదాగా చాలా బాగా అనిపించింది. అంతసేపు ఆడుతూ ఉన్నా కూడా అసలు ఎంత బాగా అనిపించిందో. వీళ్ళిద్దరికీ ఈవెంట్ వాళ్ళు ఫంక్షన్ హాల్లోకి అబ్బాయికి ఘనంగా స్వాగతం ఏర్పాటు చేశారు. డాక్టర్ రమ్య సాయి, డాక్టర్ భరద్వాజుల నిశ్చితార్థ మహోత్సవం మీరందరూ చూస్తున్నారు. వీళ్ళు నిండు నూరేళ్ళు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని చెప్పేసి నాతో పాటు మీరు కూడా ఈ పిల్లలిద్దరిని ఆశీర్వదించండి. ఇప్పుడు పెద్దవాళ్ళతోని డ్యాన్స్ వేయిస్తారు. చూడండి ఎంతో చక్కగా అందరూ కలిసి అమ్మాయిని అబ్బాయిని మధ్యన పెట్టి కృష్ణుడు గోపిక లాగా వాళ్ళని చూడండి చూడముచ్చటగా మధ్యన పెట్టేసి ఈవెంట్ వాళ్ళు అలాగే వచ్చిన బంధువులు కూడా అందరూ దాండియా చేశారండి. చాలా బాగా అనిపించింది. ఆ పిల్లల్ని ఇద్దరు చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. ఎంత బాగా చక్కగా చూడండి ఇలాగా కొత్త కొత్తవన్నీ ఇప్పుడు ఈవెంట్ వాళ్ళు చేస్తున్నారు కదా. మనకైతే ఇలా చేయాలి అలా చేయాలి అని మన పెద్దవాళ్ళకు తెలియదు, మనకు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఇలాంటి ఈవెంట్ని మనం కూడా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చక్కగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే వాటిని అబ్బాయి అమ్మాయితోని చేపిస్తున్నారు. చూస్తున్నారు కదా. తర్వాత సరదాగా అబ్బాయితోని అమ్మాయితో కూడా వాళ్ళు దాండియా ఆడిచ్చారు. తర్వాత మేమందరము ఇక్కడ చూడండి కాఫీ కలర్ శారీ కట్టుకుంది చూడండి. అమ్మాయి పక్కన నిలబడ్డది అమ్మాయి తల్లి ప్రసన్న లక్ష్మి. మా ఇంటికి ఎదురుగానే ఉంటుంది. కోమట్ల ఫంక్షన్ అండి ఇది.
తర్వాత ఆ అక్క నన్ను కూడా పిలిచింది, నువ్వు కూడా రా అని. నేను వినాయకుని దగ్గర, దుర్గామాత దగ్గర దాండియా ఆడేదాన్ని, నీకు కూడా వస్తుంది కదా అక్క, నువ్వు కూడా రా అని పిలిచి నన్ను కూడా దగ్గరికి లాగేసింది. మా ఇంటికి ముందు రోజు మా పాపది ఎంగేజ్మెంట్ ఉంది, పిలవడానికి వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు కూడా దాండియా ఆడాలని చెప్పింది. సరేలే తన మాట కాదు. చూడండి, ఇక్కడ నేను బ్లూ శారీ కట్టుకొని నేను కూడా అబ్బాయిని అమ్మాయిని మధ్యలో పెట్టుకొని అంగరంగ వైభవంగా వాళ్ళతో పాటు దాండియా స్టెప్స్ వేశాను. నిశ్చితార్థ మహోత్సవం అనగా వివాహం మహోత్సవం, నిశ్చితార్థ మహోత్సవం, పూలు పండ్లు, వరపూజ, ఇన్ని పేర్లు ఉన్నాయి కదండి. మీలో ఎంతమందికి నిశ్చితార్థం అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంటారు అంటే ఏంటి, నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. చాలామంది మేము నిశ్చితార్థంకి వెళ్తున్నాము, పూల పండ్లకి వెళ్తున్నాము, వరపూజకి వెళ్తున్నాము అనేసి అంటుంటారు కదా. ఎంతమందికి తెలుసండి నిశ్చితార్థం అంటే? ఇక్కడ చూడండి, అమ్మాయిని అబ్బాయిని కోలల మధ్యన ఇద్దరికి మొహాలు పెట్టేసి ఫోటో తీయించుకుంటున్నారు ఈవెంట్ వాళ్ళు. అలాగే వాళ్ళిద్దరిని మధ్యన పెట్టుకొని మేమంతా చుట్టూ దాండియా ఆడుతున్నాం. దాండియా ఆటలు ఆడి సరదా పాటలు పాడి అని సాంగ్ పెడితే నా సామిరంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా దాండియా ఆడారు. నేను కూడా ఆడుతున్నాను చూడండి. నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం కదండి. వీలైనంత సమయంలో లేక నిర్ణీత కాల వ్యవస్థలో వివాహం ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకొని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను నిర్ణయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. మీలో ఎంతమందికి నిశ్చితార్థం గురించి తెలుసో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఏంటి మీరు ఎలా అడుగుతున్నారు, నిశ్చితార్థం అంటే ఎవరికి తెలీదు అని అనుకోవచ్చు. అసలు నిశ్చితార్థం అంటే ఎందుకు తెలియదండి, అందరం ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాం, ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ వాటి మీనింగ్ ఏంటి అనేది మీకు తెలియదు కదా. అందుకోసానికి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, రాధాకృష్ణలాగా అబ్బాయి అమ్మాయి ఎంత సరదాగా ఈవెంట్ వాళ్ళు చెప్పినట్టు చేస్తుంటే, గోపికల్లాగా మేము వాళ్ళ చుట్టూ దాండియా ఆడుతుంటే చాలా సరదాగా గమ్మత్తుగా అనిపించింది. ఇంకా ఈవెంట్ వాళ్ళు ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని అద్దరు కొట్టారండి, చాలా బాగా చేశారన్నట్టు. నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత సమయంలో లేక నిర్ణీత కాల వ్యవధిలో వివాహం ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకొని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను నిర్ణయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు కదండి. దీనిని ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంటారు కదా. అలాగే తెలంగాణలో వరపూజ, పూలు పండ్లు, కొన్ని ప్రాంతాలలో పప్పన్నం అని కూడా అంటారు. ఏరా పప్పన్నం ఎప్పుడు పెడతావు అని అడుగుతారు. మీలో ఎంతమంది పప్పన్నం అని అంటారో తెలియజేయండి. లేదా నిశ్చితార్థం అని అంటారో, ఎంగేజ్మెంట్ అని అంటారో, వరపూజ అని అంటారో, లేదా పూలు పండ్లు అని ఇన్ని రకరకాలుగా ఈ నిశ్చితార్థాన్ని పిలుస్తూ ఉంటారు కదా. ఇన్ని రకాల నిశ్చితార్థానికి ఇన్ని రకాల మాటలు ఉన్నాయి కదండి. ఇంకా ఇప్పుడు మనము నిశ్చితార్థం గురించి మాట్లాడుకుందాం. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్ళి అయ్యేంత వరకు నిశ్చితార్థపు జంటలలోని అబ్బాయిని పెళ్లి కుమారుడు అని, అమ్మాయిని పెళ్లి కుమార్తె అని కూడా వ్యవహరిస్తారు. అలాగే పెళ్లి కూతురు అంటారు, పెళ్లి కొడుకు అని అంటారు కదండి. లేదా పెళ్లి పిల్ల అంటారు, పెళ్లి పిల్లాడు అని అంటారు. ఇలాగా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, వాళ్ళని ఎంతసేపటి వరకు ఈవెంట్ వాళ్ళు వదలడం లేదు. ఒకరికొకరు ఈ అమ్మాయికి 3 డేస్లోనే పెళ్ళి నిశ్చయమైందంట. వాళ్ళు ఇంకెప్పుడు చూసుకోలేదని చెప్పేసి వీళ్ళకి ఇద్దరి మధ్యన చనువు ఏర్పడాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళ ఇద్దరి మధ్యన భయం అనేది ఉండకూడదని ఈవెంట్ వాళ్ళు ఇలాగా సరదాగా చాలా డెకరేషన్గా చాలా బాగా చేశారండి. అలాగే వాళ్ళని మధ్య నుంచి, ఈ పూల మధ్య నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మంచి మంచి పాటలు వేస్తూ, ఇక్కడ చూడండి అబ్బాయికి అమ్మాయికి చక్కగా
స్టేజ్ మీదికి ఆహ్వానం పలుకుతున్నారు. అలాగే అమ్మాయి తల్లిదండ్రులకును అబ్బాయి తల్లిదండ్రులకును వాళ్ళు ఈవెంట్ వాళ్ళైతే చాలా బాగా చేశారండి. మీరు కూడా ఎవరైనా ఇలాగా ఈవెంట్ వాళ్ళతోని పిలిపించుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. తప్పకుండా లైక్స్ ఇస్తారు కదా, అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జంట కలకాలం నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నాతో పాటు మీరందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ తప్పకుండా ఆశీర్వదించండి. ఇక్కడ చూడండి, అబ్బాయి అమ్మాయి చేతిని పెట్టి గిరిగిరా తిప్పుకుంటూ ఈవెంట్ వాళ్ళు చక్కగా డెకరేషన్ చేసిన వాటిలోని స్టేజ్ మీదికి డ్యాన్స్ వేసుకుంటూ ఆహ్వానం పలుకుతున్నారు. పెళ్ళి అయ్యేంత వరకు నిశ్చితార్థపు జంటలలోని అబ్బాయిని పెళ్లి కుమారుడని, అమ్మాయిని పెళ్లి కుమార్తె అని వ్యవహరిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో నేను కూడా కూర్చున్నాను, మా వారు నేను ఇద్దరము. తర్వాత జనాలనందరినీ మీకు అందరికీ చూపిస్తున్నాను. తర్వాత వీళ్ళిద్దరి జంటను కాసేపు డ్యాన్స్ వేయించారు, మంచి మంచి పాటలు పెట్టేసి. అలాగే అబ్బాయి అమ్మాయిని ఎత్తుకోమనేసరికి పాపం ఎత్తుకున్నాడండి. పిల్లాడు అమెరికాలో ఉంటాడు. వీళ్ళిద్దరు జంట చాలా చూడముచ్చటగా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, అబ్బాయి ఎంత చక్కగా అమ్మాయిని ఎత్తుకున్నాడో. అందరూ సరదాగా నవ్వుకున్నారు. అలాగే ఇక్కడ ఒక చిన్న షార్ట్ తీశాను, ఆ షార్ట్ వీడియో కూడా ఇందులో పెట్టాను. ఇది కూడా రేపు పెడతానండి. ఈ పూల అలంకరణ మధ్యన అబ్బాయి అమ్మాయి నడిచి వస్తుంటే ఇంద్రలోకం నుంచి దేవతా మూర్తులు దిగి వచ్చినట్టు చాలా సందడిగా ఉంది. ఇక్కడ వచ్చేసి అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళిద్దరు కూడా సరదాగా ఒక పాట పెట్టారండి. చాలా పాత పాట, శోభన్ బాబుది శ్రీదేవిది పాత పాట, చాలా అద్భుతంగా ఉంది. ఆ పాట గుర్తుకు రావడం లేదు, మీకు చెప్దామనుకుంటే. తర్వాత అబ్బాయి తల్లిదండ్రులకు ఇలాగా, తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఇలాగా. వీళ్ళిద్దరు చూడండి, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమిస్తానని అని పాత పాటలు పెట్టి ఓల్డ్ వాళ్ళకి చాలా సరదాగా చాలా బాగా చేశారు. భలే నచ్చిందండి ఇది ప్రోగ్రాం, అయితే చాలా అద్భుతంగా అనిపించింది. వధూవరులు పరస్పరం నచ్చాక వారి తల్లిదండ్రులు కట్న కానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ముహూర్తాన్ని లగ్నపత్రికగా రాయించి లగ్నపత్రికలు తాంబూలాలు మార్చుకుంటారు. ఈ వేడుక ఒక పెళ్లి కొరకు ఒప్పందం లాంటిది అనవచ్చు. నిశ్చితార్థం రోజున అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకోవడం ఒక వేడుకలో భావిస్తారు కదండి. తర్వాత ఈవెంట్ వాళ్ళంతా అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి అమ్మాయి అబ్బాయి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వరపూజ చేస్తున్నారు. కలుషం పెట్టేసి అక్కడ వాళ్ళకు ఉంటాయి కదండి కొమ్మట్లకి, వాళ్ళ మంత్రాలు తంత్రాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి దుస్తులు బట్టలు పెడతారు కదండి. నిశ్చితార్థానికి శారీ, చీర, జాకెటు, అలాగే అబ్బాయికి సూటు ఇవన్నీ తీసుకొస్తారు కదా. ఇవన్నీ పూజలో పెట్టేసి పూజ చేయిస్తున్నారు. తర్వాత అమ్మాయి వస్తువులు అబ్బాయి వాళ్ళు ఇస్తారు, అబ్బాయి వస్తువులు అమ్మాయి వాళ్ళు ఇస్తారు కదండి. ఇక్కడ చూడండి, నేను మా శ్రీవారు ఇలాగా క్లోజప్లో ఫోటో తీసుకున్నాం. ఈవెంట్ వాళ్ళు చేసే సందడికి అక్కడ ఫాగ్కి అలాగే లైట్లకు వాటికి ఫ్యాన్లు బంద్ చేసేసరికి ఫుల్గా ఉడకపోస్తుంది. ఇక్కడ చూడండి, అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయికి బొట్టు పెడుతూ బట్టలను ఇస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ శారీని ఇచ్చేస్తున్నారు. తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అలాగే అబ్బాయికి తీసుకొచ్చిన సూటును వాళ్ళకు బొట్టు పెట్టి ఇచ్చేస్తున్నారు. తర్వాత అబ్బాయి అమ్మాయి ఇద్దరు డ్రెస్సులు వేసుకొని స్టేజ్ మీదకి వచ్చేస్తారండి. ఇప్పుడు మనం మరికొద్దిసేపట్లో
చూసేద్దాం. మీ ఇళ్ళలో కూడా ఇలాగా నిశ్చితార్థపు సాంప్రదాయం ఉందా లేదా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇప్పుడు ఈ వధూవరులు ఇద్దరు వాళ్ళు బట్టలు మార్చుకొని వచ్చేస్తారండి. అయ్యగారు మంత్రాలు చదువుతూ చక్కగా వీళ్ళని ఆశీర్వదిస్తున్నారు. చాలా కష్టపడి వీడియో చేశానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి నా ఛానల్ను ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత ఈ పిల్లలు ఈ గాగ్రా చోళ మీద ఈ సూట్ మీద కొన్ని ఫొటోస్ తీయించుకున్నారండి. ఈవెంట్ వాళ్ళు ఎలాగ చెప్తే అలాగ ఫోటోలు తీస్తున్నారు. చాలా ముచ్చటేసింది ఈ జంటను చూసేసరికి. చాలా బాగా పిల్లలిద్దరు కూడా చక్కగా ఉన్నారు. తర్వాత వియ్యపురాలు వియ్యంకుల బట్టలు వారి బట్టలు వీళ్ళకు, వీళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చుకొని నిశ్చయ తాంబూలాలు మార్చుకుంటారు కదండి. మనము అబ్బాయికి ఇవ్వవలసినటివి, అమ్మాయికి అబ్బాయి వాళ్ళు ఇవ్వవలసినటివి ప్లేట్లలో పెట్టుకొని పిల్లలిద్దరూ డ్రెస్సులు చేంజ్ చేసుకుని వచ్చే వరకు వీళ్ళిద్దరూ నిశ్చయ తాంబూలాలు తీసుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ను మీరు కూడా ఎంతో తిలకిస్తారని, ఆనందంగా చూస్తున్నారని అనుకుంటున్నాను. ఈ స్టేజ్ మీద అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఒకరికొకరు వారి ఇరువులకు తీసుకొచ్చిన వస్త్రాలను ఒకరికొకరు అందించుకుంటున్నారండి. మన సాంప్రదాయాలు, హిందూ సాంప్రదాయం ప్రకారము అన్ని సాంప్రదాయంగానే జరుపుకుంటాం కదండి. చాలా మా ఇళ్ళల్లో కూడా ఇలాగే చేస్తారు. మీ ఇళ్ళల్లో ఏ విధంగా నిశ్చితార్థ మహోత్సవం జరుపుకుంటారో తప్పకుండా తెలియజేయండి. ఈ నెలలో అయితే ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయంటే అసలు లెక్కలేనన్నిగా పెళ్ళిళ్ళు జరిగాయి. తర్వాత ఇక్కడ చూడండి, అమ్మాయి అబ్బాయి చక్కగా వాళ్ళకు తీసుకొచ్చిన వస్త్రాలను వేసుకొని మంచిగా దీపాల మధ్యన, క్రాకర్స్ మధ్యన నడుస్తూ వస్తుంటే చాలా సందడిగా ఈవెంట్ వాళ్ళు అరేంజ్మెంట్ చేసినది చాలా బాగా అనిపించిందండి. చాలా నచ్చేసింది నాకైతే. మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను. తర్వాత వీళ్ళు చూడండి, సీతాకొక్క చిలుకల లాగా డ్రెస్సులు వేసుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మధ్యన వీళ్ళిద్దరూ ఎంతో చూడముచ్చటగా డాన్సులు వేసుకుంటూ చక్కగా అమ్మాయిని అబ్బాయికి స్టేజ్ మీదకి అందంగా ఆహ్వానిస్తున్నారు. ఈ సీన్ చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదండి. టైం కూడా తెలియలేదు. ఎంతసేపు అక్కడ ఉన్నామంటే మార్నింగ్ 11 గంటలకు వచ్చేసి మధ్యాహ్నం ఈ ఫంక్షన్ అంతా అయ్యేసరికి 1 అయిందండి. ఒక దాదాపు 2 అవర్స్ పాటు చాలా సందడిగా గడిచిపోయింది. అసలు ఎలా గడిచిపోయిందో తెలియదండి. ఈవెంట్ వాళ్ళైతే చాలా చక్కగా చేశారండి. బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా చూసి సంతోషిస్తారనే వీడియో చేస్తున్నాను. తర్వాత మేము కూడా కొన్ని ఫొటోస్ తీసాము, అబ్బాయి అమ్మాయిని ఇద్దరికి. పాటలు అయితే అద్భుతంగా పెట్టారండి. ఇక్కడ చూడండి, ఈవెంట్ వాళ్ళు చేసిన డ్యాన్సుల్లో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును, అబ్బాయి అమ్మాయిని చక్కగా పెట్టి, అలాగే వీడియోగ్రాఫర్స్ కూడా చాలా చక్కగా తీస్తున్నారండి వీడియోస్ని. చాలా నచ్చేసింది. ఈ సీతాకొక చిలుకల్లో మంచి పాట పెట్టి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే 2 కళ్ళు ఆర్పకుండా అక్కడ ఉన్న వాళ్ళంతా మంత్రముగ్ధులై చాలా సందడిగా అందరూ చూస్తూ ఉండిపోయారండి. నాకు కూడా చాలా తెగ నచ్చేసింది. ఈ ఈవెంట్ చాలా బాగుంది. ఎంగేజ్మెంట్కు, పూలు పండ్లకు, వరపూజకు వచ్చినట్టు కాకుండా ఏదో ఒక ఫంక్షన్ లాగా, ఒక పెళ్ళిలాగా, ఒక పండగలాగా చాలా అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది వీళ్ళ ఎంగేజ్మెంటు. బాగా నచ్చిందండి.
డాక్టర్ రమ్య సాయి, డాక్టర్ భరద్వాజులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పసుపు కుంకుమలతో, చల్లగా పిల్లా పాపలతో చల్లగా నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఉంగరాలు మార్చుకుంటారు కదండి నిశ్చితార్థంలో. అలాగే అబ్బాయికి అమ్మాయి బొట్టు పెడుతుంది, అలాగే దండలు మార్చుకుంటున్నారు. తర్వాత ఒకరి మెళ్ళో ఒకరు దండలు వేసుకుంటూ వాళ్ళు చూడముచ్చటగా అనిపించిందండి. అమ్మాయి కూడా రమ్య సాయి చాలా చక్కగా అందంగా కుందనపు బొమ్మలాగా ముస్తాబైంది. ఇక్కడ అబ్బాయి మెడలో అమ్మాయి దండ వేస్తుంది. చూడండి, మీరు కూడా ఈ ప్లేస్లో వీళ్ళిద్దరూ సీతారాముల్లాగా కనిపించారండి. తర్వాత దండలు ఒకరికొకరు మార్చుకున్న తర్వాత ఫొటోస్ తీయించుకున్న తర్వాత అలాగే ఉంగరాలు కూడా పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఒకటి హార్ట్ షేప్లో ఒకటి స్టేజ్ మీదకి ఇలాగ ఓపెన్ అయింది. వాళ్ళిద్దరి అందులో ఆ హార్ట్ షేప్లో అసలు ఎంత బాగుందంటే అడ్డం వస్తున్నారు చూడండి, వాళ్ళ హార్ట్ ఇలా ఓపెన్ అవుతుంటే వాళ్ళ ఇద్దరు ఫోటో బయటకు వచ్చింది. నాకు ఇదైతే చాలా నచ్చేసింది. నేను చాలా ఎంగేజ్మెంట్లు చూశాను కానీ ఇదైతే ఎక్కడ చూడలేదు. భలే అనిపించిందండి. కానీ ఎంత ఫోటో తీద్దామన్నా ఎవరో ఒకరు అడ్డం వస్తూనే ఉన్నారు. చాలా నచ్చేసింది. చూడండి వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారో ఇద్దరు పిల్లల ఫోటో చాలా అద్భుతంగా అటు ఇటు అది కదులుతూ ఉంటే సందడిగా రైలు పట్టాల మీద కదా రైలు ఎలా వెళ్తుందో అలాగా వెళ్తుంటే చాలా ముచ్చటేసింది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. తర్వాత అబ్బాయి అమ్మాయి ఉంగరాలు ఉన్నాయి కదండి, వాటిని ఫోటో తీస్తున్నారు. అలాగే ఒకరి వేలికి ఒకరు ఉంగరాలు తొడుగుతున్నారు. ముందుగా అమ్మాయి అబ్బాయికి ఉంగరం తొడుగుతుంది, తర్వాత అబ్బాయి అమ్మాయికి ఉంగరం తొడుగుతున్నారు. తర్వాత భోజనాలు అయిపోయినాయండి. తర్వాత మేము కూడా మా కుటుంబ సభ్యులతో కలిసి వీళ్ళని ఆశీర్వదించడానికి స్టేజ్ పైకి వచ్చాము. నేను మా శ్రీవారు వీళ్ళిద్దరి జంట నిండు నూరేళ్ళ కలకాలం ఉండాలని చెప్పేసి కోరుకున్నాం. ఇక్కడనేమో అమ్మాయికి అబ్బాయి తల్లిదండ్రులు ఒక నెక్లెస్ని గిఫ్ట్గా బహుకరించారండి. అమ్మాయికి అబ్బాయి వాళ్ళు గోల్డ్ నెక్లెస్ పెడుతున్నారు అన్నట్టు. తర్వాత భోజనం చేసుకున్న తర్వాత స్టేజ్ పైన ఈ వధూవరులను ఇద్దరిని ఆశీర్వదించడానికి మేము కూడా వచ్చామండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటా. బాయ్.